కేసులో గంగిరెడ్డికి బెయిల్, మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు అని చెప్పి వార్తల నేపథ్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. ఆయన ఉదయం వెళ్ళి కుమారుని ములాఖత్ జరిపొచ్చిన తర్వాత, దానికంటే ముందు వివేకా కేసులో గంగిరెడ్డి A1 ఒకవైపున అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి ఎంపీ అవినాష్ రెడ్డికి ఆయన తీసుకొని విచారణ జరపాలి అని వీళ్ళు కోరుతూ ఉంటే, దర్యాప్తు జరపాలని, దర్యాప్తు అయిపోయిందని సిబిఐ చెప్పింది. సుప్రీంకోర్టు ఏమో ఇంకా విచారణలో ఉంది. ఈ సమయంలో A1గా ఉన్నటువంటి గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చిన విషయం ఇంకా ప్రపంచానికి పెద్దగా తెలియలే. పీటీఐ వార్తా సంస్థ ఇచ్చింది. వస్తూ నేను న్యూస్లో చూసి రెఫర్ చేద్దామని వెరిఫై చేద్దామని చూస్తే పీటీఐ ఇచ్చింది, ఎవరో కాదు. కాబట్టి ఈ ఎర్రగంగిరెడ్డి బెయిల్కు సంబంధించి చాలా మలుపులు జరిగాయి. ఆయనకు మొదట చేయలేదు, తర్వాత చేశారు. ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని మళ్ళీ రద్దు చేశారు. ఛార్జీ షీట్ పెట్టిన తర్వాత, ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉండగా వెళ్ళి కలుసుకోవడానికి షర్మిల ప్రయత్నం చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపించారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన సుప్రీంకోర్టులో వేశారు, నా బెయిల్ పునరుద్ధరించాలి అని. సుప్రీంకోర్టు కూడా దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ నడుస్తూ వచ్చింది. వివిధ దశల్లో వివిధ విధాలుగా వాళ్ళు మాట్లాడారు. డిఫాల్ట్ బెయిల్ లేకపోతే కండిషన్డ్ బెయిల్ అవేమీ శాశ్వతంగా ఉండవు. వాటిని మళ్ళీ వెనక్కు తీసుకునే అధికారం కూడా కోర్టులకు ఉంటుందని కూడా వాళ్ళు అప్పుడు చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో మొన్న మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంటే ఇది ఒక ముఖ్యమైన సంకేతం కదా. గంగిరెడ్డికి బెయిల్ రావటం ఒకటైతే, ఉన్న A1కే బెయిల్ ఇస్తే ఇంక ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేస్తారు అని అనుకోవడానికి కొంచెం అనుకునే పరిస్థితి కనపడదు వాస్తవంగా. సిబిఐ కూడా వ్యతిరేకించితే ఇచ్చారా లేదా ఇంకా పూర్తి పాఠం రాలేదు. నేను ఒకరిద్దరు అడ్వకేట్లు అనుకుంటూ అడిగితే అది ఇంకా అంతగా వార్త కూడా అది అధికార వర్గాల ద్వారా తప్ప మీడియా కూడా అది అంతగా బయటకు వచ్చినట్టు లేదంటున్నారు. ఇది మనం చూడాల్సి ఉంటుంది. కానీ నేను అనుకుంటా ఇది ఒక రాజకీయ సంకేతం. ఇవన్నీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ వర్గాలు రకరకాల ఇవి జరుగుతున్నప్పుడు న్యాయపరమైన ఈ పరిణామం జరుగుతుంది. ఇంకా రెండోది, ఆయన నారాయణ స్వామి అని మాజీ ఉప ముఖ్యమంత్రి, అతన్ని ఇంటికి వెళ్ళి లిక్కర్ కేసులో రాష్ట్ర సిట్ అధికారులు తీవ్రంగా విచారించారు, అరెస్ట్ చేస్తారని కూడా ఒక ఇది. అంటే ఇది రాష్ట్ర పోలీసులకు సంబంధించిన అంశం. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో కలుసుకున్న మాజీ మంత్రి, బహుశా నెంబర్ 2 అప్పుడు జగన్ మంత్రివర్గంలో, ఆయన బయటకు వచ్చి కక్ష సాధిస్తున్నారు మిథున్ రెడ్డి మీద. ప్రభుత్వము పోలీసులు కూడా అతనికి అన్ని సదుపాయాలు ఇవ్వాలని కోర్టు చెప్పినా ఆ సదుపాయాలు కూడా కల్పించకుండా వేధిస్తూ ఉన్నారు అని. అంతటితో ఆగల పెద్దిరెడ్డి. దీని అంతటికీ మీరు ఫలితం అనుభవిస్తారు, ఏది ఊరికనే పోదు, మేము దీనికి తగినటువంటిది కూడా చేస్తామని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లీగల్ ఫ్రంట్లో చాలా పరిణామాలు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది సార్.